ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఎదురుచూపులకి ఈ రోజు తెరపడింది. కన్నప్ప కన్నప్ప అంటూ ఇండస్ట్రీ మొత్తాన్ని ఒక ఊపు ఊపేసిన మంచు విష్ణు ఎట్టకేలకి ప్రేక్షకుల ముందుకొచ్చారు. డ్రీమ్ ప్రాజెక్ట్ 100 కోట్లు ఖర్చు పెట్టాం, ఆస్తులు అమ్ముకుని ఈ సినిమా తీస్తున్నామని మంచు ఫ్యామిలీ డబ్బా కొడుతూనే ఉంది. అసలు నార్మల్ గా అయితే మంచు విష్ణు సినిమాకి ఈ రేంజ్ హైప్ రావడానికి కారణం ప్రభాస్. ఈ సినిమాలో రుద్ర అనే పాత్రలో ప్రభాస్ కనిపిస్తున్నారు అని తెలియడంతో ఫ్యాన్స్ అయితే కన్నప్పకి వెళ్లడం ఖాయమని ఫిక్స్ అయిపోయారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయింది. ఫస్ట్ టైం మంచు విష్ణు సినిమాకి పాజిటివ్ టాక్ రావడం విశేషం. దాని కారణం కూడా ప్రభాస్. సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే చివరి 20 నిమిషాలు మరో ఎత్తు. ఎందుకంటే అప్పుడే కదా ప్రభాస్ ఎంట్రీ ఇచ్చేది. సరే, సినిమా కథ ఎలా ఉంటుంది అంటే అసలు బేసిక్ నాలెడ్జ్ లేని కథ అని కూడా తీసి పడేస్తున్నారు. భక్త కన్నప్ప గురించి తెలియని వాడుండరు. శివుడికి పరమభక్తుడు అయినా కన్నప్ప తన కరుణ సైతం శివునికి అర్పించి తన భక్తులు నిరూపించుకుంటూ ఉంటాడు. ఒరిజినల్ గా అయితే ఇదే తెరకెక్కించాలి, కానీ విష్ణు మాత్రం మొదటి భాగం మొత్తం తన హీరోయిజాన్ని చూపించడానికి వాడుకున్నాడు. ఇది కన్నప్ప కథలా లేదు, తిన్నడు కథగా ఉందని నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. శివుడి శివభక్తుడిగా తిన్నడు ఎలా మారాడు అనేది ఎంత ఆధ్యాత్మిక పద్ధతిలో చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇది భక్తి సినిమా కాబట్టి. కన్నప్ప సినిమా కోసం యువత మాత్రమే కాదు, పెద్దవారు కూడా ఎదురు చూస్తారు. కానీ వారితో కలిసి కన్నప్ప మొదటి భాగాన్ని చూడడం కష్టం. ఎందుకంటే తిన్నడు నెమలి మధ్య రొమాంటిక్ సీన్స్, సాంగ్స్ కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. అసలు ఏం చూపించాలనుకున్నారు, ఏం చూపించారు? విష్ణు హీరోయిజాన్ని మొత్తం ఫస్ట్ భాగంలో చూపించారు. దానికి ఎందుకు కన్నప్ప సినిమా అని చెప్పుకొస్తున్నారు? తిన్నడు సినిమా అని చెప్పుకోవచ్చు గాని కూడా అంటున్నారు. కన్నప్పలో అంత తప్పుగా చూపించారని అతడు ఆవేదన వ్యక్తం చేశారు. సినిమాలో అంతా తప్పుడు సమాచారం ఇచ్చారని, మొదటి భాగం శివుడి గురించి ఏం చెప్పలేదని, మంచు విష్ణు తన హీరోయిజాన్ని చూపించడానికి వాడుకున్నారని ఆరోపించారు. శివుడి గురించి తప్పుగా చూపించినందుకు విష్ణుపై కేసు వేస్తారని, ప్రమోషన్స్ లో కన్నప్ప కథ విని చెప్పి థియేటర్లోకి వెళ్లి తిన్నడు కథ చూపించి వెర్రివాళ్లను చేశారని తెలిపారు. అసలు సినిమాలో కన్నప్ప కథనే లేదని, కృష్ణంరాజు కన్నప్ప సినిమా హక్కులను తీసుకుని ఇలాంటి సినిమానా నువ్వు తీసేదని కూడా రెచ్చిపోతున్నారు. ఇక చివర్లో ప్రభాస్ ఉన్న 20 నిమిషాలు బాగుందని, థియేటర్లో చూడాల్సిన సినిమా అయితే కాదని, టికెట్ కొనుక్కుంటే కనుక సెకండ్ హాఫ్ కి మాత్రమే వెళ్లమని, ఓటీటీలో వచ్చే వరకు చూడాలని, ఇదొక వేస్ట్ సినిమా అని కూడా చెప్పారు. ప్రజెంట్ ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో.